రేయ్, తను వచ్చేసింది. ఏ విషయం నీకు కన్ఫర్మ్గా తర్వాత చెప్తాను, ఓకేనా? పెట్టారా బాబు? ఏరా ఎంతసేపు అయింది వచ్చి? బాగా వెయిట్ చేయించానా? లేదు, ఇప్పుడే వచ్చా. చా, బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు. చచ్చా అలాంటిదేం లేదు. అవునరా, గుళ్ళోకి రావచ్చుగా. అబ్బాయిలు బేసిక్గా 2 కోరికలు కోరుకోవడం గుళ్ళోకి వస్తారు. నెంబర్ 1, సోలో లైఫ్ సోసోగా ఉంది, ఏదో ఒక అమ్మాయిని సెట్ చేయి దేవుడా అని అడిగే వాళ్ళు కొందరు. నెంబర్ 2, సంపుకుతున్న అమ్మాయి లైఫ్లో ఉండడం కన్నా సోసోగా ఉండే లైఫే బెటర్ అని అడుక్కు తినే వాళ్ళు ఇంకొందరు. ప్రెసెంట్ నేను 2 సిచ్యువేషన్లు లేను కాబట్టి ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకని బయటే ఉన్నాను. ఈ సోదలు లెక్చర్ ఇవ్వడానికి ఏం తక్కువ లేదు. రే, అది ప్రసాదం రా. చా, దీని చట్నీ చేసి టిఫిన్లో తినేద్దామని కానీ ప్లాను. ఇడియట్ ఫుల్. ఏదో అన్నావు? ఇంటెలిజెంట్ ఫెలో అన్నా. అవును, ఇందాక ఫోన్లో ఎవరు? ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? అవును, మరి నీ కాల్ని హోల్లో పెట్టి వేరే కాల్ని రిట్రీవ్ చేయడానికి ఆప్షన్ కన్ఫర్మ్ చేసుకుంటున్నా. వాట్? లేకపోతే ఏంటి? ఫ్రెండ్ నైట్ మూవీ ప్లాన్ అంటే కన్ఫర్మ్గా తర్వాత చెప్తాను. అయినా నీకు తప్ప ఏ అమ్మాయి కన్నా కాల్ చేస్తానా? నిన్న నా ఫ్రెండ్ జోక్ కాల్ చేసావంట. అదా, నీ మొబైల్ అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తే నువ్వు ఎక్కడున్నావు తెలుసుకుందామని కాల్ చేశా. అంతేనా? లేకపోతే? అంతే చిన్ను, అయినా మనకు వాళ్ళతో వద్దు చిన్ను. సరే, ఫ్యూచర్ గురించి ఏం ఆలోచించావు? నీదైతే నాకు తెలియదు కానీ నా ఫ్యూచర్ మాత్రం బ్రైట్గా ఉందంట. అనుకున్నవన్నీ అనుకోని విధంగా మలుపులు తిరుగుతాయంట. కొంచెం నోటి దుడితో తగ్గించుకుంటే మంచిది అన్నాడు. ఇవన్నీ నీకెవరు చెప్పాడు? ఈరోజు సండే మ్యాగజైన్లో చదివా. రే వేస్ట్ ఫెలో, నేను మాట్లాడుతుంది ఆ ఫ్యూచర్ గురించి కాదురా, నీ కెరియర్ ఫ్యూచర్ గురించి. ఓ, ఇప్పుడు దానికి తొందర ఏముందిలే. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మా డాడీ మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నాడు. ఈ వయసులో బట్టతలో మ్యారేజ్ చేసుకుని ఏం బ్యాటింగ్ చేస్తాడు? వేశ్వలో నీ కాదు, నీ బాబు. నా ఫ్యూచర్ గురించి కాదు, ముందెళ్ళి ఆడితో ఆడి ఫ్యూచర్ గురించి డిస్కస్ చేయి. రే, మా డాడీ మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నాడంటే నా మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నాడని రా. అయినా మా డాడీ నేమ్ అనకు, హీ లవ్స్ మీ అలాట్. అది ఆఫియత కదే, అనుమానం. నువ్వు ఎవరితోని చంపేలోపే నీ పెళ్లి చేయాలనేది నీ బాబు ప్లాను. ప్లీజ్ మా డాడీ గురించి అలా మాట్లాడకు. నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నన్ను ఆపేదెవరో చూస్తా, ఎవడేమంటాడో చూస్తా. ఈరోజు ఈ కోపం ఎలా చల్లారుతుందో చూస్తా. సారీరా. నాతో మాట్లాడకు. అది కాదు. షట్ అప్. మా నాన్న గురించి నీకేం తెలుసు? మా నాన్న గురించి చెప్పడం స్టార్ట్ చేస్తే ఈ రోజంతా సరిపోదు. ఇప్పుడు చెప్తావేంటి? అసలుకే టైం లేదు. చెప్పినా అర్థం చేసుకునే సెన్స్ నీకు లేదురా. ఓ అమ్మయ్య, వెతికిపోయా. అలాంటి గొప్ప వ్యక్తి గురించి నువ్వు బ్యాడ్గా మాట్లాడితే నేను తట్టుకోలేను. ఆయన నాకు ఫాదరే కాదు, గాడ్ కూడా. ఓ రే దినేశాలో. సరే, ఇక నీ మెంటల్ గన్ గురించి, అదే నీ గాడ్ ఫాదర్ గురించి నేను తప్పుగా మాట్లాడను, ఓకేనా? జీవితం ఇప్పుడు నేను రెస్పెక్ట్ ఇవ్వాలా? సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మా డాడీ దగ్గర నేను తీసుకెళ్ళాలంటే నీకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏంటవి? ఇదిగో. ఇదేంటి, మీ ఇంటి సర్కుల్ లిస్టా? వెరీ ఫన్నీ. ముందు చదువు. ఎగ్జామ్లో క్వశ్చన్ పేపరే ఎప్పుడు చదవలేదు, ఇప్పుడు దీన్ని నేను చదవాలా? చదువుతున్నా. శాలరీ 40,000 ఉండాలి. నీ గాడ్ ఫాదర్ పక్క కమర్షియల్గా ఉండుగా. వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ మేనర్డ్, వెల్ సెటిల్డ్. దేవుడా, ఇంకా ఈ దరిద్రం చదవడం నా వల్ల కాదు. నువ్వు చదువు, నేను వింటా. ఆపే. ఈ క్వాలిఫికేషన్స్ అని నువ్వు ఎలాగైనా పాస్ అవ్వాలి. ఏం పాస్ అయ్యేది?
6 months బ్యాక్ రాసిన బీటెక్ సబ్జెక్ట్లే పాస్ అవ్వడానికి నానా కష్టాలు పడుతుంటే నువ్వు ఇచ్చిన సరుకు లిస్ట్లో ఒక్కొక్క కండిషన్ పాస్ అయ్యే లోపే నువ్వు ముసల్దాన్ అయి చచ్చిపోతావే. నీ గాడ్ ఫాదర్ కోసం నేను మారను. ఏం హిక్కుంటాడు హిక్కుమను. అమ్మా అబ్బా కూతురు ఇద్దరు కలిసి పెట్టేద్దాం అనుకున్నారు నామాలు. దెన్ వీ కాంట్ బీ టుగెదర్. ఏంటి ఐ థింక్ వీ కాంట్ లివ్ టుగెదర్. కామెడీయా సీరియస్సా? నేను కామెడీ చేస్తున్నట్టు అనిపిస్తుందా? ఎందుకు? నా వచ్చే క్యారెక్టర్ని చంపుకొని మారనందుక? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నా ఈ క్యారెక్టర్ చూసే నువ్వు నన్ను ఇష్టపడ్డావు. ప్రాబ్లం నువ్వు మారను అన్నందుకు కాదు. ఎవరో చెప్తే కానీ నీలో మారే ఆలోచన రాదు. ఎవరు చెప్పినా నీకు మారే ఓపిక లేదు. నీలాంటి వాడు మా నాన్నకి నచ్చరు. అండ్ మా నాన్నకి ఇష్టం లేనిది ఏది నా లైఫ్లో ఉండనివ్వను. ఇష్టం లేదు నీకా మీ నాన్నకా? నువ్వేమనుకున్నా సరే, నువ్వా మా నాన్న అన్న చాయిస్ వస్తే 100% మా నాన్నే అంటా. అనిపించదు. నేను కూడా సేమ్. నాకు ఇష్టం లేనిది ఏది నా లైఫ్లో ఉండనివ్వను. ఈ డెసిషన్ వల్ల నేను ఎంత బాధపడుతున్నానో ఐ హోప్ యూ అండర్స్టాండ్. బాధదేముంది, ఎవడైనా పడుతుంది. అదే బాధ నుంచి బయటపడాలని నేను విష్ మీద. అండ్ ఇందాక నువ్వు అన్నావు కదా, ఐ థింక్ వీ కాంట్ లివ్ టుగెదర్ అని. థింక్ అవసరం లేదు, వీ కాంట్ లివ్ టుగెదర్. థ్యాంక్ గాడ్ దివ్య, మొత్తానికి బ్రేకప్ అయిపోయింది. ఎలాగైనా బ్రేకప్ చేసుకోవడానికి కదా వెళ్ళింది. ఏం జరిగింది? ఏం లేదే, మా గాడ్ ఫాదర్ గురించి భయంకరమైన బిస్కెట్లు వేసా. అంతే, వేస్ట్ ఫెలో, బ్రేకప్ అనేసాడు. ఓకే, సో వాట్ నెక్స్ట్? నీ కొలీగ్ దట్ కేరళ గై కార్తిక్ స్టిల్ సింగిల్ కదా? యా. నెంబర్ పంపించే. రే వాట్ హ్యాపెన్ బే? సినిమా డైలాగ్ సింపుల్గా చెప్పి బ్రేకప్ అనేసి వెళ్ళిపోయిందిరా. నీకు కావాల్సింది అదే కదరా. ఆఫ్ కోర్స్, ఇది పార్టీ పబ్ అనకుండా దేవుడు భక్తి అన్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా, ఇలాంటిది ఏదో జరుగుతుందని. చిల్ బ్రో. ఓకే, వాట్ నెక్స్ట్? ఇందాక అడిగావుగా, కన్ఫామ్ రా. మన కాలనీలో దిగిందిగా కొత్త పిల్ల, అదే నీ కొలీగ్. దాని పేరు దాని నెంబరు నాకు వాట్సాప్ చేయరా. హలో కార్తిక్. దివ్య, హూ ఇస్ దిస్?